బుజ్జిగా క్యూట్గా. అండ్ ఇదేమో ఫ్యాన్సీ డ్రెస్, నైట్ ఏమో మార్నింగ్ స్కూల్కి వేసి పంపిద్దామని. హాయ్ గాయ్స్, కోటిలో ఏమేమి కొన్నానో మీకు చూపిస్తా అన్నాను కదా. సో ప్రతి ఇంట్లో ఇలాంటి కుర్చీ అయితే ఒకటి ఉంటుంది. సో ఆ కుర్చీలో లగేజ్ అంతా ఇలా ప్యాక్ చేసి పెడతాం కదా. సో మా ఇంట్లో అయితే ఒక్క కుర్చీ మాత్రమే ఉంది. సో నేను తెచ్చిన ఐటమ్స్ అన్ని, మా బ్యాగ్స్ మేము ఏమేమి కొన్ని తీసుకొచ్చినా సరే అన్ని దీని మీద పడి ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో, నేను ఏమేమి కొన్నానో సో మీకు చూపించాలనుకుంటున్నా. షూస్ అనమాట. నేను ఒక్కొక్క ఐటమ్ మీకు చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి మాప్ స్టిక్ అనమాట. ఇది నేను 99 రూపీస్ స్టోర్లో కొన్నాను. అదే మనం ఇది బయట తీసుకున్నాం అనుకోండి 120నో 150నో చెప్తారు. సో ఇదనమాట ఫస్ట్. నెక్స్ట్ నేను 2 చున్నీస్ తీసుకున్నా. ఇది ఇలాంటి కలర్ ఉంది కానీ చిరిగిపోయింది అనమాట. సో ఇది తీసుకున్నా. ఇంకా వైట్ చున్నీ అయితే బాగా పాడైపోయింది, కలర్స్ అన్నీ అంటేసాయి అనమాట. అది కొంచెం కలర్ కూడా షేడ్గా అయిపోయింది. సో అందుకని వైట్ చున్నీ అండ్ ఈ క్రీమ్ కలర్ చున్నీ అయితే తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిత్యాకి బాస్కెట్. మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నామా, లేదు నిత్య బర్త్డే గిఫ్ట్ వచ్చిందనమాట. అది 1 ఇయర్ అయిపోయింది కదా. సో దానికి బ్యాక్ సైడ్ అంతా చినిగిపోయింది. సో అందుకని చెప్పి నిత్య కోసం బాస్కెట్ ఎలా ఉందో చెప్పండి. ఈ లిక్విడ్స్ వచ్చేసి డిష్ వాషెస్ అనమాట. సో మనకి ఇదేంటి టిడి ప్రో అంట. సో 99 రూపీస్, 100 రూపీస్కే 2 లిక్విడ్స్ వచ్చాయి. సో అందుకోసమని తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్రషెస్. ఈ బ్రషెస్ కూడా 99 రూపీస్ స్టోర్లోనే తీసుకున్నా. ఈ 3 ఐటమ్స్ అనమాట. మాప్ స్టిక్ అండ్ లిక్విడ్స్ అండ్ బ్రషెస్ 99 రూపీస్ స్టోర్లో అయితే తీసుకున్నాము. సో ఇవి అయిపోయాయి అబ్బా. నెక్స్ట్ ఏమో నా హ్యాండ్ బ్యాగ్. బాగుంది కదా, బుజ్జిగా క్యూట్గా. సో బ్యాగ్ చిన్న బ్యాగ్ అనమాట, చాలా ఇయర్స్ అయింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం నాకు ఒక క్యూట్ బ్యాగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏమో షాప్ వాడైతే 550 చెప్పాడు, నేనేమో 200కి అడిగినా రాదని చెప్పాడు అనమాట. సో ఫైనల్గా దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఏమో టోపీ, మా అన్నయ్య వాళ్ళ బాబు కోసమని తీసుకున్నాం. 6 months ఉంటాయి. మెయిన్ అయితే మేము నిత్యకు షూ కొనడానికనే వెళ్ళామన్నమాట. సో స్కూల్లో వాళ్ళు డైలీ అడుగుతున్నారు షూ ఉండాలి, సాక్సెస్ ఉండాలి, వైట్ షూ ఉండాలి, బ్లాక్ షూ ఉండాలని. మేము ఎప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. బ్లాక్ షూ బాగా పాడైపోయి. సో నిత్య కోసం అయితే మేము ఈ బ్లాక్ షూ తీసుకున్నాము. అండ్ వైట్ షూ, బ్లాక్ షూ, సాక్సెస్, ఇంకా నెయిల్ పాలిష్ ఒకటి. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. ఈ 2 షూస్ వచ్చేసి 500 అనమాట. సో షూస్ 2 pairs షూస్ వచ్చేసి మాకు 500 వచ్చింది. 2 pairs షూస్ 500 అండ్ సాక్సెస్ ఇంక్లూడింగ్. నెక్స్ట్ ఇంకా బర్త్డే డ్రెస్సెస్ అయితే రివీల్ చేయను, మీరు వెయిట్ చేయాల్సిందే. నైట్ వేర్ చూపిస్తా. నైట్ వేర్ ఇవి తీసుకున్నాం. అండ్ ఇదేమో ఫ్యాన్సీ డ్రెస్, నైట్ కేక్ కటింగ్ కోసం. ఇదేమో మార్నింగ్ స్కూల్కి వేసి పంపిద్దామని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్. ఇది ఇలా టీషర్ట్స్ కింద యూజ్ అవుద్ది కదా. సో అందుకోసమని ఈ స్కర్ట్ అయితే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. ఇండిపెండెన్స్ డేనే రాలేదు కానీ మమ్మీ నాకు అది కావాలని అడిగింది. సో అందుకని తీసుకున్నాం. ఇదండి మా కోటి షాపింగ్ అయితే. కోటిలో అయితే ఈసారి ప్రైజెస్ బాగున్నాయి అండ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఎవరైనా నియర్ బై ఉంటే వెళ్ళి షాప్ చేయొచ్చు. నాకైతే నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా నచ్చాయి. అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా బాగా నచ్చాయి. కొన్ని నెక్ సెట్స్ అయితే చూసా, బట్ నాకు కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది.